నిప్పాన్ ఇండియా తైవాన్ ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ అనే ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకైతే కాసుల పంట అని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రెజెంట్ చూసుకుంటే అంటే ఇంచుమించు 200% వరకైతే లాభాలిచ్చింది. 200% ఒక ఫండ్ లాభాలు ఇవ్వడం అనేది అది చాలా పెద్ద విషయం. సో, ముఖ్యంగా చూసుకుంటే ప్రెజెంట్ నిప్పాన్ ఇండియా తైవాన్ ఈక్విటీ ఫండ్ అనేది ముఖ్యంగా మెయిన్‌గా తైవాన్‌కి సంబంధించింది. అండ్ తైవాన్‌కి సంబంధించింది ఎందుకు పెరిగిందనేది ఒకసారి ఆలోచిస్తే ఇది మెయిన్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించింది. తర్వాత సెమీ కండక్టర్ తయారీలో తైవాన్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది. సో, వాటితో అక్కడ భూమి పెరగడంతో ఒక్కసారిగా అన్ని స్టాక్స్ పెరగడం, వాటితో పాటు తైవాన్‌కి సంబంధించిన వాటిలో ఎక్కువగా ఇండియన్స్ ఇన్వెస్ట్ చేయడంతో నిప్పాన్ ఇండియా తైవాన్ ఈక్విటీ ఫండ్ అనేది ఒక్కసారిగా అంటే భారీగా పెరగడం జరిగింది. 200% రిటర్న్స్ ఇచ్చింది. మనం ఒకసారి చూస్తే లాస్ట్ 1 మంత్ రిటర్న్ చూస్తే -2.07 అంటే లాస్ట్ 1 మంత్ నుంచి అది 200% ప్రాఫిట్‌లో ఉంది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్‌లోకి అంటే ఎగ్జిట్ అవ్వడం జరిగింది చాలామంది. తర్వాత 6 మంత్స్ ప్రాఫిట్ చూసినా మనకు 108.76 అంటే 100% పైగా కూడా మనకి లాభాలిచ్చింది ఫండ్ అయితే. తర్వాత 1 ఇయర్ పైన చూసుకుంటే 185.47 అంటే ఇంచుమించు మనకు 200% లాభాలిచ్చిన ఫండ్‌గా ఇదైతే రికార్డు చేసింది. తర్వాత 3 ఇయర్స్ సంబంధించి చూసుకుంటే మళ్ళీ 62.79 అంటే లాస్ట్ 1 ఇయర్‌లోనే ఒక డ్రాస్టిక్ చేంజ్ కనిపించింది. మెయిన్‌గా అక్కడ ఏఐకి సంబంధించిన కంపెనీలు, సామ్‌సంగ్‌కి సంబంధించిన కంపెనీ కూడా అక్కడే ఉంటుంది. అండ్ సెమీ కండక్టర్ల తయారీలో అగ్రగామిగా నిలిచింది. అయితే ఏఐకి సంబంధించిన బూమ్ పెరగడంతో ఖచ్చితంగా అంటే ప్రపంచంలో చాలా తక్కువ ఉంటాయి ఏఐకి సంబంధించినవి తయారు చేసే సెమీ కండక్టర్లు. సో, అందులో తైవాన్ ఒకటి. ఆ విధంగా తైవాన్ అయితే ఒక దూసుకెళ్ళిపోవడం జరిగింది. ప్రెజెంట్ ఎన్ఏవి వచ్చేసి 38.89గా ప్రెజెంట్ ఉంది. తర్వాత ఫండ్ సైజ్ వచ్చేసి 1,02,056గా ప్రెజెంట్ అయితే ఉంది. కోట్లుగా ఉంది అని చెప్పొచ్చు. తర్వాత ఎక్స్‌పెన్స్ రేషియో అయితే బాగా ఎక్కువగా ఉంది. 1.30గా ప్రెజెంట్ అయితే కనిపిస్తుంది. సో, మొత్తంగా అంటే హోల్డింగ్స్ కూడా చూసుకుంటే మనకి అంటే మెయినే సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాటిలో హోల్డింగ్స్ అయితే మనం చూడొచ్చు ప్రెజెంట్. సో, ఈక్విటీ హోల్డింగ్స్ వచ్చేసి 87.82%, క్యాష్ వచ్చేసి 12.17గా ఉంది. అండ్ మార్కెట్ క్యాప్ స్ప్లిట్ చూస్తే లార్జ్ క్యాప్‌లో 25% అండ్ తర్వాత మిడ్ క్యాప్‌లో 49%, స్మాల్ క్యాప్‌లో 24% హోల్డింగ్ అంటే అంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ డైవర్సిఫికేషన్ ఏ విధంగా ఉందనేది చూడొచ్చు. ఈక్విటీ సెక్టార్ అలొకేషన్ చూసుకుంటే 51.86 టెక్నాలజీలో, 42% అయితే ఇండస్ట్రియల్‌లో, కన్జ్యూమర్ డిస్టెన్సరీ చూసుకుంటే 5.99%గా ఉంది. తర్వాత అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూసుకున్నా కూడా మంచిగా అంటే దీనికి సంబంధించిన అంటే ఈ ఈ హోల్డ్ చేసిన కంపెనీల స్టాక్స్ కూడా మంచి పాజిటివ్‌లోనే ఉండడం మనం చూడొచ్చు. తర్వాత మొత్తం ఓవరాల్‌గా చూసుకుంటే మంచి అంటే ఫండ్ మేనేజ్మెంట్ కూడా ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫండ్ మేనేజర్స్ అయితే మనకున్నారు. ఓవరాల్‌గా మొత్తం మనం చూసుకుంటే ఇంచుమించు 200% లాభాలు రావడం అనేది అంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకైతే కాసుల పంట అని చెప్పొచ్చు. వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ 200% ఇంచుమించు లాభాలు ఇచ్చింది 1 ఇయర్ నుంచి. తర్వాత కంటిన్యూ చేయాలంటే ప్రెజెంట్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు తైవాన్‌కి సంబంధించిన, దక్షిణ కొరియాకి సంబంధించిన మార్కెట్‌లో అయితే బాగా పడిపోవడం జరిగింది. రిలేటెడ్ టు ఏఐ అండ్ సెమీ కండక్టర్‌కి సంబంధించినవి. సో, తైవాన్‌కి సంబంధించిన వాటిలో కూడా భూమి ఉంటుందా లేదా అనేది ప్రెజెంట్ చూడొచ్చు. అదేవిధంగా 1 మంత్ మనం చూస్తే మాత్రం మళ్ళీ మైనస్‌లోకి వెళ్ళడం అయితే -2% అయితే పడిపోవడం జరిగింది. అంటే 180% నుంచి 2% పడిపోవడం అనేది చాలా చిన్న విషయం. 180% అంటే ఇంచుమించు 200% లాభం అనేది అసలు అంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మాత్రం ఒక లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అని చెప్పొచ్చు. సో, ఆ విధంగా ప్రెజెంట్ అయితే నిప్పాన్ ఇండియా తైవాన్ ఈక్విటీ ఫండ్ అయితే మంచి మూవ్‌మెంటమ్ ఉంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది ప్రెజెంట్ మార్కెట్ అయితే సిట్యుయేషన్ అయితే అందరు ప్రాఫిట్ బుకింగ్‌లో ఉంది కాబట్టి మళ్ళీ మైనస్‌లోకి వెళ్ళొచ్చు అని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. కొందరైతే ఇంకా ఏఐకి సంబంధించిన బూమ్ పెరుగుతుంది. ఇంకా తైవాన్ ఆల్రెడీ అంటే సెమీ కండక్టర్ తయారీలో దిట్టగా ఉంది. ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు వస్తాయి. సామ్‌సంగ్ వంటి కంపెనీ అక్కడ ఉంది కాబట్టి అంటే జపాన్ గానీ, తర్వాత జపాన్‌కి సంబంధించిన కంపెనీలు గానీ, యూఎస్ సంబంధించిన కంపెనీలు అన్నీ కూడా వాటి ఆర్డర్స్ ఇంకా ఎక్కువొస్తాయి. పెరిగే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు. కొంతమందైతే ప్రెజెంట్ అయితే ప్రాఫిట్ బుకింగ్‌లో ఉంటారు. మొత్తం మైనస్‌లోకి వెళ్తుంది. డ్రాస్టిక్ చేంజ్ వస్తుందని చెప్తున్నారు. ప్రెజెంట్ మార్కెట్‌లో కూడా అయితే గ్లోబల్ మార్కెట్‌లో కొంచెం ఆ సిట్యుయేషన్‌లోనే ఉన్నాయి. చూడాలంటే ప్రెజెంట్ ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసే టైము, ఇన్వెస్ట్ చేసే అమౌంట్, వెయిట్ చేసి చూసే టైమును బట్టే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని చెప్పేసి ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.